శంకరి కరీంనగర్లో న్యూ ఇయర్ జోష్ ఈసారి అంటే గతంతో పోలిస్తే ఈసారి బిగ్గెస్ట్ ఈవెంట్ కరీంనగర్లో నిర్వహిస్తూ ఉండటంతో ఈసారి కొత్త సంవత్సరానికి కొత్తగా వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులంతా కూడా సిద్ధమయ్యారు. సో ఈసారి గ్రాండ్గా ఇప్పుడిప్పుడే ఆ ఈవెంట్కి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. సో కరీంనగర్ వాసులంతా కూడా అంటే కొంత చలిగా కూడా ఉండటంతో లేటుగా వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులంతా కూడా సిద్ధమయ్యారు. సో బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే ఈసారి కొంచెం స్పెషల్ డ్యాన్స్లు, క్రాకర్ షోలు, అలాగే మిగతా కొంతమంది ఆర్టిస్టులతో, సినీ ఆర్టిస్టులతో కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉండటంతో ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ముఖ్యంగా ఈసారి కరీంనగర్లో పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే లోయర్ మానేరు డ్యామ్ కానీ ఇటు కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్లకుండా పోలీసులు పూర్తిగా ఆంక్షలు పెట్టారు. మరోవైపు 40 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చోట అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఫ్యామిలీస్తో ఇలాంటి ఈవెంట్స్కి ఎంజాయ్ చేద్దాము అని వాళ్ళంతా ఫ్యామిలీస్తో అయితే కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో ఉన్న బిగ్గెస్ట్ కరీంనగర్ న్యూ ఇయర్ పార్టీ ఈవెంట్కి అయితే అందరూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పిల్లలు, ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బ్రదర్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రశాంత్, కరీంనగర్ అంబేద్కర్ నగర్లో. సో కొత్త సంవత్సరానికి ఒకసారి విషెస్ చెప్పు, అలాగే ఏమనిపిస్తుంది, ఎవరెవరు వచ్చారు ఈ ఈవెంట్కి? మా ఫ్యామిలీతో వచ్చాము. అక్కడ కూర్చున్నారు పక్కన మాకు పాప. హాయ్, నీ పేరేంటి? యశ్మశ్రీ వేద. వావ్, నైస్ నేమ్. ఏమనిపిస్తుంది, ఈవెంట్ బాగుందా? చాలా బాగుంది. ఎప్పుడైనా వెళ్ళావా ఇలాంటి ఈవెంట్స్ కి? డాడీ ఇప్పుడే ఫస్ట్ టైం. సిరి మేడం డాడీ తీసుకొచ్చారా? లైటింగ్ అదంతా కలర్ఫుల్ గా ఉందా? సో మొత్తంగా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ పార్టీ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం, మీ పేరేంటి? ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చాను. హ్యాపీ న్యూ ఇయర్ మీకు. కాసేపట్లో న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తుంది. ఏం లక్ష్యాలు పెట్టుకున్నారు కొత్త సంవత్సరంలో? ఏమీ లేదు, ఈ మధ్య ఇన్స్టాలో, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎందుకు సోషల్ మీడియాలో అంటే ఇన్స్టా ప్లాట్ఫామ్ సోషల్ మీడియాని ఎందుకు ఎంచుకుంటున్నాం అంటే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండు వస్తాయి. ఇందులో బాగుంది అందుకని. ఓకే, ఏమన్నా ప్లాన్స్ చేస్తున్నారు? అట్లా ప్లాన్స్ అయితే వేసుకుంటున్నాం. ఓకే, గుడ్. సో మొత్తంగా చెప్పండి అన్న. థ్యాంక్ యూ సిరి మేడం గారికి, ఈవెంట్స్ వారికి ఇటువంటి ఇంకా పెట్టాలని నేను మనస్ఫూర్తి. సో మొత్తంగా కరీంనగర్లో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. సో రాత్రి 12:30 వరకు కూడా ఈ ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. బ్రదర్, ఎవరెవరు వచ్చారు? ఈ ఈవెంట్ చూస్తే ఏమనిపిస్తోంది? కొత్త సంవత్సరం అంటే బయట పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఈవెంట్స్ కానీ లేదా ఫ్యామిలీస్తో వచ్చే పార్టీస్ ఉంటే బాగుంటుంది అని ముందే అనుకున్నారా? ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మరియు టీవీ చూస్తున్న మన ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు. అయితే ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల నిజానికి ప్రజలకు ఎంతో శ్రేయస్కరం. ఈ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు, మగవాళ్ళు ఈ మధ్యాహ్నానికి ఈ ఎంజాయ్మెంట్లో పడి ఎక్కడ అనర్థాలకు లోనైతే అని చెప్పేసి వాళ్ళు ఆందోళనకు గురి చేసే సందర్భం ఎదురవుతుండే. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల మంచిగా ఫ్యామిలీతో, కుటుంబ సమేతంగా మా ఫ్యామిలీ వచ్చారు, మా మిసెస్, 2 పాపలు. అంటే ఇలాంటి కార్యక్రమాలు సిరి మేడం గారు ఫ్యామిలీ ఈవెంట్ కాబట్టి ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇన్ని ఫ్యామిలీస్తో న్యూ ఇయర్ వేడుకలకు వెల్కమ్ చెప్పడం ఏమనిపిస్తోంది? ఇలాంటి వేదికలు తీసుకురావడం అనేది చాలా అంటే ప్రజలకు అన్ని రకాలుగా కూడా అన్ని మంచి శుభ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు కరీంనగర్లో మరిన్ని తీసుకురావాలి, మంచి ఫ్యామిలీ కల్చర్ తీసుకురావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, సో ఫ్యామిలీ కల్చర్ తీసుకురావాలని కోరుకున్నారు. సో మొత్తంగా ఈవెంట్ అయితే కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సో కొత్త సంవత్సరానికి కరీంనగర్ వాసులంతా కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఈవెంట్కి, ఎందుకంటే న్యూ ఇయర్ అంటే కొంత యువత పబ్లు, క్లబ్లకు కూడా వెళ్తున్నారు, కానీ కరీంనగర్లో ఫ్యామిలీ ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. సో 12:30 వరకు కూడా డాన్సులు, క్రాకర్ షో, ఆ తర్వాత ఇతరత్ర వేడుకలన్నీ కూడా ఇక్కడ నిర్వహించి కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కరీంనగర్ కూడా సిద్ధమైంది. సో కాసేపట్లో పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టబోతున్నారు. ముఖ్యంగా కొన్ని నిషేధిత ఆజ్ఞలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని చోట్లకి. అంటే లోయర్ మానేరు బ్రిడ్జి వైపు వెళ్ళకూడదు అని పోలీసులు చెప్తున్నారు. 44 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఏర్పాటు చేశారు. కమిషనరేట్ పరిధిలో అంటే కార్పొరేషన్ పరిధిలో 34 చోట్ల ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. యువత కంట్రోల్లో ఉండి కొత్త సంవత్సరానికి మంచిగా వెల్కమ్ చెప్పాలి, కానీ కొంత అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఈవెంట్స్ చేయకూడదు
చేయకూడదు అని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్ళి మూవింగ్ కార్లలో టపాసులు కాల్చడము లేదా కేకులు లేదా ఇతరత్ర కొంత హంగామా సృష్టించడం లాంటి వాటిపైన మాత్రం పోలీసులు డ్రోన్తో గట్టి నిఘా అయితే పెట్టారు. శంకరి.